నమస్కారం. మాటలు మనుషుల్ని, దేశాల్ని కూడా విడదీస్తున్న ఈ కాలంలో మన హైదరాబాద్ ఆకాశం చాలా మౌనంగా ఒక శక్తివంతమైన సందేశం ఇచ్చింది. అవును. ఆ సందేశం గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్యే మన దగ్గర ఒక అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరిగింది కదా. జరిగింది. దాని గురించి తెలంగాణ రిపోర్టర్ పత్రికలో సిరిసిల్ల శ్రీనివాస్ గారు ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాని పేరు ఆకాశానికి సరిహద్దులు లేవు, రాజకీయాలకుండాలి అని. ఆ శీర్షికే అంటే ఆ టైటిలే మొత్తం కథను చెప్పేస్తోంది కదా. కరెక్ట్. సాధారణంగా మనం ఒక పండుగ గురించి మాట్లాడితే అందులోని ఆ సందడి, సంతోషం వాటి గురించే మాట్లాడుకుంటాం. కానీ ఈ వ్యాసం దాన్ని దాటి చాలా లోతుగా వెళ్తుంది. అవును. ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక రాజకీయ ప్రకటనగా ఎలా మారుతుందో చూపిస్తుంది. అదే నన్ను బాగా ఆకట్టుకుంది. నిజమే. ఈ వ్యాసంలోవి ఆలోచనలను పట్టుకుని ఒక సాంస్కృతిక వేడుక సరిహద్దులను దాటి మానవ సంబంధాలను ఎలా బలపరుస్తుందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. అసలు ఒక గాలిపటం రాజకీయాలకు పాఠం చెప్పడమేంటి? ఆ ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది. ఆకాశం నేర్పిన పాఠమనొచ్చు. వ్యాసం మొదట్లోనే రచయిత ఒక మాటంటారు. ఏంటది? రాజకీయాలు, ప్రయోజనాలు ప్రపంచాన్ని ముక్కలు చేస్తుంటే హైదరాబాద్ ఆకాశం మనుషుల మధ్య గోడలవసరం లేదు అని చాలా నిశ్శబ్దంగా చాటి చెప్పిందని. ఆ నిశ్శబ్దంలోనే పెద్ద శబ్దముంది. అవును. అందులో ఒక వాక్యమైతే ఇంకా శక్తివంతమైనది. సరిహద్దులు నేలపై ఉంటాయి, ఆకాశంలో కాదు అన్నప్పుడు మొత్తం విషయం ఒక్క వాక్యంలో అర్థమవుతుంది. కరెక్ట్. ఆకాశం అందరిది. దానికి హద్దులు లేవు, గీతలు లేవు. మనం భూమి మీద గీసుకున్న గీతాలన్నీ కృత్రిమమైనవి అని గుర్తుచేసినట్టుంది. మ్మ్. సరిగ్గా ఇక్కడే రచయిత సాఫ్ట్ డిప్లొమసీ అనే చాలా ముఖ్యమైన పదాన్ని వాడారు. సాఫ్ట్ డిప్లొమసీ. ఆ పదం వినడానికి కొంచెం గంభీరంగా ఉంది. అంటే ఏమిటది? కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. అంటే సైనిక శక్తి, ఆర్థిక బలంతో కాకుండా మన సంస్కృతి, కళలు, మన విలువల ద్వారా ఇతర దేశాలను, ప్రజలను ప్రభావితం చేయడమన్నమాట. ఓకే. ఉదాహరణకి? ఉదాహరణకు ఒలింపిక్స్ చూడండి. అక్కడ దేశాలు తమ జెండాలతో పాల్గొంటాయి, కాని యుద్ధం చేయవు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. అదొక రకమైన సాఫ్ట్ డిప్లొమసీ. ఆహా, అర్థమైంది. అలాగే ఒక దేశపు సంగీతం, సినిమా లేదా వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం ఇవన్నీ కూడా అందులో భాగమే. అంటే ఇక్కడ హైదరాబాద్ గాలిపటాల ద్వారా ఆ పని చేసిందని రచయిత ఉద్దేశం. ఖచ్చితంగా. ఎలాంటి ప్రసంగాలు, ఒప్పందాలు, అధికారిక సమావేశాలు లేకుండానే కేవలం రంగురంగుల గాలిపటాలతో దేశాలను ఒకచోట చేర్చింది. అంటే గాలిపటాలు కేవలం ఆట వస్తువులు కాదు, అవి సాంస్కృతిక రాయబారులన్నమాట. అవును. అందుకేనేమో వ్యాసంలో గాలిపటాల మధ్య మానవత్వం ఎగిరింది అని రాశారు. ఆ వాక్యం చదువుతుంటేనే ఒక అందమైన దృశ్యం కళ్లముందు కదులుతుంది. నిజమే. ఎందుకంటే ఆ పండుగకొచ్చిన వాళ్ల భాషలు వేరు, దేశాలు వేరు, రాజకీయాలు వేరు. కాని అందరూ ఆకాశంలోకి చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం, ఆశ్చర్యం ఒక్కటే. హ్మ్. ఆ క్షణంలో వాళ్ళు ఏ దేశం వాళ్లో మర్చిపోయి కేవలం మనుషులుగా మిగిలిపోయారు. ఆకాశం అందర్నీ కలిపింది. అక్కడ పోటీ లేదు, కేవలం వేడుక ఉంది. ఒక గాలిపటం మరొకదాన్ని కిందికి లాగాలని చూడలేదు. అన్నీ కలిసి ఎగిరాయి. ఆకాశంలో మానవత్వం ఎగిరింది అనే ఆలోచన అద్భుతంగా ఉంది. కాని నేలపై ఉన్న రాజకీయ నాయకులకు ఈ సందేశం చేరిందా? వాళ్లకు ఇందులో నేర్చుకోవడానికేముంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. రచయిత కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. సాధారణంగా దేశాలు తమ బలాన్ని చూపించుకోవడానికి ఏం చేస్తాయి? సైనిక కవాతులు, ఆయుధ ప్రదర్శనలు ఇలాంటివి. అవును. అవి భయాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తాయి. అవి ఎప్పుడూ ప్రజలను కలపవు, దూరాన్ని పెంచుతాయి. దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ గాలిపటాల పండుగ జరిగిందన్నమాట. సరిగ్గా. యుద్ధ విమానాల ప్రదర్శన కూడా శక్తిని చూపుతుంది. ఈ గాలిపటాల పండుగ కూడా ఒక రకమైన శక్తి ప్రదర్శనే. కాని రచయిత ప్రకారం ఈ రెండింటి ప్రభావంలో చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటి? అదే అసలైన విషయం. ఒకటి విధ్వంసక శక్తిని చూపిస్తే మరొకటి సృజనాత్మక శక్తిని చూపించింది. ఆకాశంలో గర్జిస్తూ వెళ్లే యుద్ధ విమానం చూస్తే కొంచెం భయం వేస్తుంది. కరెక్ట్. కాని రంగురంగుల గాలిపటం చూస్తే మనసుకి ఆనందం కలుగుతుంది. రచయిత చెప్పినట్టు శక్తి ప్రదర్శనలు, ఆయుధాల పోటీ కంటే రంగులు, సృజనలే ప్రజలను బలంగా దగ్గర చేస్తాయని ఈ పండుగ కళ్లుకు కట్టినట్లు నిరూపించింది. వినడానికిదంతా చాలా బావుంది. కాని వాస్తవంలోకొస్తే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ఏ రాజకీయ నాయకుడైనా తన విధానాలు మార్చుకుంటాడా?
లేక ఇది కేవలం ఒక మంచి పీఆర్ ఈవెంట్గా ప్రజలకు ఒకరోజు సంతోషాన్నిచ్చి మాయమయ్యే తాత్కాలిక ఉపశమనంగా మిగిలిపోతుందా? మీ సందేహం సరైనదే. ఒక్క పండుగతో ప్రపంచం మారిపోదు. కాని రచయిత వాదన ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు దీర్ఘకాలంలో ప్రజల ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతాయి. ఎలా? ప్రజలు దేన్ని కోరుకుంటున్నారో పాలకులకు అర్థమయ్యేలా చేస్తాయి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు, ఫ్యాక్టరీలు కట్టడం మాత్రమే కాదని, మానవ సంబంధాలను బలోపేతం చేయడం కూడా అభివృద్ధిలో భాగమేనని గుర్తుచేస్తాయి. అంటే ఒక దేశం ఎంత సంతోషంగా ఉందనేది కూడా అభివృద్ధికి ఒక కొలమానం కావాలి అని. అవును, ఖచ్చితంగా. అంటే ప్రజల ఆకాంక్షలను పాలకుల ముందు ఉంచే ఒక నిశ్శబ్ద నిరసన లాంటిదా ఇది? ఒక రకంగా అలా కూడా అనుకోవచ్చు. ప్రజలు యుద్ధాలను కాదు, పండుగలను కోరుకుంటున్నారని చెప్పడం. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను కాదు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే గాలిపటాలను చూడాలనుకుంటున్నారని చెప్పడం. ప్రజలను విభజించే రాజకీయాలు తాత్కాలికంగా ఓట్లు తెచ్చిపెట్టచ్చు, కాని అవి సమాజాన్ని బలహీనపరుస్తాయి. నిజమే. అదే ప్రజలను కలిపే సంస్కృతి శాశ్వతమైన బంధాలను నిర్మిస్తుంది. ఈ ఉత్సవం ఆ తేడాను చాలా స్పష్టంగా చూపించింది. ఇది పాలకులకు ఒక రిమైండర్. రాజకీయ నాయకులు మారతారో లేదో పక్కన పెడితే దీని ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద, యువత మీద ఉంటుంది కదా. వాళ్లకు ఇది ఎలాంటి పాఠం నేర్పింది? అవును, బహుశా అన్నింటికంటే ముఖ్యమైన ప్రభావం ఇదేనేమో. ఎందుకంటే పిల్లల మనసులు తెల్ల కాగితంలాంటివి. కరెక్ట్. రోజూ వార్తల్లో, సోషల్ మీడియాలో ఒక దేశంపై మరొక దేశం విమర్శలు చేసుకోవటం, మతాల మధ్య విద్వేషాల గురించి వినే పిల్లలు ఇక్కడికొచ్చి వేరువేరు దేశాల వాళ్లు కలిసి నవ్వుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గాలిపటాలు ఎగరేయడం చూసినప్పుడు వాళ్ల ప్రపంచ దృష్టికోణం విశాలమవుతుంది. ఇది పుస్తకాల్లో చదివితే వచ్చే జ్ఞానం కాదు, ప్రత్యక్షంగా అనుభవిస్తే వచ్చే వివేకం. అవును అవును. ఫలానా దేశం మనకు శత్రువు అని చెప్పే పాఠాల కంటే ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తితో కలిసి నవ్విన క్షణం వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నిజమే. ఒకే ఆకాశం కింద నిలబడి భాషలు వేరైన, దేశాలు వేరైన, ఆనందం ఒక్కటే అనే అనుభూతి, అది వాళ్ల ఆలోచనల్లో నాటుకుపోతుంది. నేనొకసారి అలాంటిదే చూశాను, ఒక అంతర్జాతీయ సంగీత ఉత్సవంలో. అక్కడ ఎవరికీ ఎవరి భాష అర్థం కావడం లేదు, కాని సంగీతానికి అందరూ కలిసి కదులుతున్నారు, ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు. ఆ నవ్వుకు అనువాదం అవసరం లేదు. అద్భుతం. ఈ వ్యాసం చదువుతుంటే నాకా సంఘటన గుర్తొచ్చింది. నేను ఈ వ్యాసం చదువుతున్నప్పుడు ఒక దృశ్యం నన్ను చాలా కదిలించింది. రచయిత ఏమన్నారంటే, ఆకాశంలో ఎగిరిన గాలిపటాల కింద నిలబడి ఒక్క క్షణమైనా ప్రపంచం ఒక్కటే అని నమ్మిన జనసమూహం. ఇది అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో కనిపించిన అరుదైన దృశ్యం. ఆ వాక్యాలు వింటుంటే నేనక్కడే ఉన్నట్లనిపించింది. అసలు అలాంటి క్షణాలను సృష్టించడంలో ఉన్న శక్తి ఏంటి? ఆ క్షణంలో ఉన్న శక్తి ఐక్యత. అక్కడ జాతి, మతం, భాష, దేశం ఏవీ లేదు. లేవు. అందర్నీ కలిపింది ఒకే ఒక అంశం, ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలు. ఆ ఒక్క క్షణం మనుషులు తమ మధ్య ఉన్న తేడాలన్నింటినీ మర్చిపోయి తమలో ఉన్న సమానత్వాన్ని గుర్తించారు. అదే ఆనందం. ఇలాంటి అరుదైన, స్వచ్ఛమైన క్షణాలను సృష్టించడమే ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాల అసలు విజయం. ఇంత గొప్ప అనుభూతిని, సందేశాన్నిచ్చిన తర్వాత రచయిత మనల్ని అందర్నీ ఒక సూటి ప్రశ్న అడిగారు. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటా ప్రశ్న? ఆ ప్రశ్న, ఈ రంగుల ఆకాశాన్ని రోజువారీ జీవితంలో ఎందుకు మర్చిపోతున్నాం? ఇది మనందర్నీ ఆత్మపరిశీలన చేసుకోమని అడుగుతున్న ప్రశ్న. అవును. ఆ పండుగ రోజున అంత కలిసిమెలిసి ఉన్న మనం ఆ మరుసటి రోజే మళ్లీ మన పాత జీవితాల్లోకి, మన పాత అపోహల్లోకి ఎందుకు జారిపోతాం? అదే. ఆ రోజు ఆకాశం నేర్పిన ఐక్యతా పాఠాన్ని మన వీధిలో, మన ఆఫీస్లో ఎందుకు ఆచరించలేకపోతున్నాం? నిజమే. ఆ పండుగ రోజు వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటాం, కాని మన పక్కింటి వ్యక్తితో మాట్లాడటానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడం. ఎందుకు? అవును. ఆ రోజు కనిపించిన విశాల దృక్పథం మరుసటి రోజు ఉదయం కల్లా ఎందుకు సంకుచితంగా మారిపోతుంది? దానికి కొనసాగింపుగానే రచయిత మరొక ప్రశ్న అడిగారు. ఏమిటది? మతం, భాష, ప్రాంతం పేరుతో మనమే వేసుకున్న గోడలను ఎప్పుడు కూల్చుతాం? ఈ గోడలు ఇటుకలతో, సిమెంటుతో కట్టినవి కావు, మనస్సుల్లో కట్టుకున్నవి. అవును, మన మనసుల్లో, మన ఆలోచనల్లో మనమే నిర్మించుకున్నవి. వాటిని కూల్చాల్సింది కూడా మనమే. ఆకాశంలో ఎలాంటి గోడలూ లేవు కదా. దేశాలను విడదీసే సరిహద్దు రేఖలు మ్యాప్లో తప్ప నిజమైన ఆకాశంలో కనిపించవు. కానీ మనం మాత్రం మన చుట్టూ మనమే ఎన్నో గీతలు గీసుకుని జీవిస్తున్నాం.
సరిగ్గా ఇక్కడే వ్యాసం ముగింపు మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడో లేదు, మన కళ్లముందే ఆ హైదరాబాద్ ఆకాశంలోనే ఉందని రచయిత అంటారు. ఆహా. గాలిపటాలు కలిసిమెలిసి ఎగరగలవని, మనుషులు కూడా అలాగే కలిసిమెలిసి జీవించగలరని ఆ ఆకాశం నిరూపించింది. ఇప్పుడు ఆ సమాధానాన్ని రాజకీయాలు వినాల్సిన సమయమొచ్చిందని వ్యాసం ముగుస్తుంది. అంటే ప్రకృతి లేదా ఆకాశం తన పని తాను చేసింది, తన సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు భూమి మీద ఉన్న మనం, ముఖ్యంగా మన రాజకీయ వ్యవస్థ, దాని నుంచి పాఠం నేర్చుకోవాలని రచయిత బలంగా చెప్తున్నారు. అవును, రాజకీయాలు ప్రజలను కలపడానికి ఉండాలి కాని ఓట్ల కోసం, అధికారం కోసం విడిదీయడానికి కాదు. సంస్కృతి చూపిన దారిలో రాజకీయాలు నడవాల్సిన అవసరముందని ఈ వ్యాసం చాలా స్పష్టంగా, బలంగా చెబుతోంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా. హైదరాబాద్లో జరిగిన ఒక గాలిపటాల పండుగ కేవలం ఒక వేడుకలా కాకుండా ఐక్యతకు, శాంతికి చిహ్నంగా ఎలా నిలిచిందో చూసాం. అదే సమయంలో అది విభజన రాజనీతులపై ఒక సున్నితమైన కాని శక్తివంతమైన విమర్శగా ఎలా మారిందో చర్చించాం. దాంతోపాటు ఇది సమాజానికి, ముఖ్యంగా యువతకు ఒక గొప్ప పాఠంగా మరియు మనందరికీ ఆత్మపరిశీలన చేసుకోమని ఒక పిలుపుగా ఎలా ఉపయోగపడిందో కూడా విశ్లేషించాం. అవును, అన్ని కోణాలను మనం చూశాం. ముగింపుగా ఈ వ్యాసం ఆధారంగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. తప్పకుండా. ఆకాశంలో గీతలు లేవని, సరిహద్దులు లేవని ఒక చిన్న కాగితపు గాలిపటం నిరూపించగలిగినప్పుడు, మన చుట్టూ, మన మనస్సుల్లో మనం గీసుకున్న చిన్న చిన్న గీతలను చెరిపేయడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు?